అందరికీ నమస్కారం. టీటీడీ మీద విమర్శలు కానీ, టీటీడీ సరిగ్గా పనిచేయడం లేదో, గోవులను అన్యాయంగా చంపేస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరో మామూలు వ్యక్తి కాదు. ఆయన ఏమన్నా ఇదేదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే ఏదో యూట్యూబ్ ఛానల్ అట్లా కాదు కదా. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, టీటీడీకి 2 సార్లు చైర్మన్గా పనిచేసిన వ్యక్తి, టీటీడీకి సంబంధించి ప్రతి అంశం మీద అవగాహన ఉన్న వ్యక్తి, తిరుపతిలోనే నివాసం ఉంటే వ్యక్తి. ఆయన టీటీడీకి చైర్మన్గా అంటే ఎక్కడో బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు. తిరుపతిలోనే నివాసం ఉంటూ 2 సార్లు టీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఫొటోస్తో సహా చూపించి, అయ్యా ఇది పరిస్థితి, ఆవుల్ని సంరక్షించండి అని చెబితే మీరు ఇదేదో తమ మీదకి వచ్చేస్తుంది అనేది అదేదో హడావిడిగా చేతులు దులుపుకుంటూ లేదు లేదు ఇదంతా ఫేక్ అంటున్నారు. సరే ఫేక్ అనుకుందాం, పోనీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మా వైసీపీ నాయకుడు కాబట్టి ఆయన కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేయడానికి విమర్శించాలని కూడా అనుకుందాం. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటి? ఆయన ఎలా సోషల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారో మీరు కూడా అలానే మీడియా నేరుగా గోశాల తీసుకెళ్ళి, లేదయ్యా 100 ఆవులు చనిపోలేదు, ఆవులన్నీ బ్రహ్మాండంగా ఆరోగ్యంగా గంతులేస్తున్నాయి, తిరుగుతున్నాయి, దూడలు కూడా అని మీరే చూపిస్తే అప్పుడు కదా అప్పుడు నమ్ముతారు, జనాలు నమ్ముతారు. అట్లా కాకుండా ఊరికి ట్వీట్ చేస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు నిజంగా అక్కడ ఏమి జరగకుండా ఉంటే అన్ని ఫోటోలు ఎక్కడి నుంచి వస్తాయి? మార్ఫింగో ఫేకో ఇవన్నీ చేయలేరు కదా. అందులో ఆయన టీటీ మాజీ చైర్మన్, ఆ బాధ్యత గల వ్యక్తి వాళ్ళ ఆరోపణలు ఎలా చేస్తారు? చేయలేరు. ఆయన దగ్గర ఆధారాలు కానీ దాంట్లో వాస్తవాలు కానీ లేకుండా కరుణాకర్ రెడ్డి అంత పెద్ద ఆరోపణ చేయలేరు. ఎందుకంటే టెంపుల్ అపవిత్రత అనేది ఆయనకి ఎక్కువ తెలుసు, ఎందుకంటే ఆయన స్థానికుడు కాబట్టి. మేము చేసిన విమర్శలకి చంద్రబాబు గారు చర్యలు తీసుకొని అసలు ఏం జరిగింది, గోశాలలో ఎందుకు అట్లా జరుగుతుంది, ఎందుకు అట్లా అన్యాయంగా గోవులు చనిపోతూ ఉన్నాయి, ఏమిటి, వాటికి ఏమైనా అనారోగ్యమా, అసలు మీరు నిర్వహణ గాలికి వదిలేశారా, లేకపోతే తిండి పెడుతున్నారా పెట్టట్లేదా, అసలు టీడీ దగ్గర ఏమైనా డబ్బులు లేవా, వాటికి ఏ దాతలైనా సరే ఆనందంగా ఇస్తారు కదా అడిగితే. టీటీడీ మేము గోవులను సంరక్షిస్తాం అయ్యా బాబు అంటే ఎవరైనా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఇస్తారు. తిరుమల శ్రీవారికి అంటే ఆనందంగా ఇస్తారు. అంత కెపాసిటీ ఉంది టీటీడీ. మీకు ఏం నిధులు ఏమి తక్కువ లేదు కదా. మరి గోవులను సంరక్షణ మీద వచ్చిన విమర్శని ఏదో ఇదంతా ఏదో ప్రెస్టేజ్గా తీసుకోకుండా, రాజకీయం చేయకుండా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు బాధ్యులు తేల్చాలి. మూగజీవులు పాపం శ్రీవారికి ఎంతో ఇష్టమైనటువంటి గోవులు కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. ఇట్లా మీ పి కోటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం.